అమ్మ నమస్తే అమ్మ. నమస్తే నాన్న. మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని, కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వాళ్ళ డబ్బాలు వాళ్ళే కొట్టుకుంటారు అనే విధంగా మాట్లాడారు. సో అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ డబ్బాలు వాళ్ళు కొట్టుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ని ఎట్ట పరిపాలిస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే ఆయన అనుభవం ఉన్న వ్యక్తి, సీనియర్ నాయకుడు. ఆయన పరిపాలన బాగానే ఉంది. మరి లోకేష్ మంత్రి, ఆయన పేరు లోకేష్ బాబు గారా? ఆయన విద్యాశాఖ మంత్రి కదా. ఆయన ఎంత బాగా చేసిండాయా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు కొడుకు. విద్యాశాఖ మంత్రి అయ్యి పిల్లలకి ఎంత బాగా ఎడ్యుకేషన్ పెట్టించిండు. శాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చి ప్రసంగాలు వినిపించారు. పెద్దల గురించి, గురువుల గురించి ఎంత పద్ధతిగా ఉండాలా, ముందు మీరు ఎంత భవిష్యత్తు ఎంత నేర్చుకోవాలా, చదివి ఎంత నేర్చుకోవాలా అన్ని బాగా చేసిండు ఆయన. మళ్ళా పిల్లలు చదువుకుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది అని అసెంబ్లీ కూడా పెట్టించిండు కదా. ఇంకా డబ్బా కొట్టినట్టు అట్ట ప్రతి ఒక్క దాంట్లో చర్య తీసుకుంటారు కదా. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ రోడ్ లేకపోయినా ఆయన పేరే వినిపిస్తుంది. ఏ ఊళ్ళో కరెంట్ లేకపోయినా కూడా ఆయన పేరే వినిపిస్తుంది. ఎక్కడ సాగునీరు మంచినీళ్ళు లేకపోయినా కూడా ఆయన పేరే వినిపిస్తుంది. ఇంకా వాళ్ళ ముగ్గురు డబ్బా కొట్టుకున్నట్టు ఎట్టుంది, బాగా చెప్తారు కదా. మళ్ళీ జగన్ గారు ఏమంటారంటే చంద్రబాబు గారి పాలన సరే ఇప్పుడే ప్రజలు భరించలేకపోతున్నారు అంటున్నాడు. దానికి ఏమంటారు? భరించలేకపోతున్నారు అనే కన్నా నెక్స్ట్ మీరు ఎట్టగలవాలనో ఆలోచించండి అన్న. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏనొద్దు. వాళ్ళ పరిపాలన బాగానే ఉంది. అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవంతో నడిపిస్తుండు పరిపాలన. మీరు నెక్స్ట్ మీరేం తప్పులు చేసినారో చూసుకొని మీరు నెక్స్ట్ రావాలంటే అది చూడండి. కానీ రాజకీయంగా ఆయన డబ్బా కొడుతుండు, ఆయన పరిపాలన బాగలేదు, చెత్త పరిపాలన, ఇవన్నీ మాయకోతలు. పరిపాలన బాగానే నడుస్తుంది. అందుకని దయచేసి మీరు నెక్స్ట్ రావడానికి ఇంకా వేరే విధంగా ట్రై చేయండి ప్రజలలోకి రావడానికి. అంటే కొంతమంది ఏమంటారంటే అమ్మా, జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడు టీడీపీ జనసేన మీద దుమ్మెత్తి పోశారు, మళ్ళీ అపోజిషన్ ఉన్నప్పుడు అదే చేస్తున్నారు, ప్రజల్ని రెండు వైపులా ఉన్నప్పుడు పట్టించుకోవట్లేదు అంటున్నారు. నిజమేనా? జగన్ గారు పరిపాలన ఉన్నప్పుడు ఆయన ప్రజల్ని పట్టించుకుండు. కాకపోతే పార్టీ పరంగా ఒకళ్ళ ఒకళ్ళు నిందించుకోవటం అది సాధ్యం. ఎవరైనా సరే ఈయన ఎంత పరిపాలన చేసిండు, ఇప్పుడు వీళ్ళు వచ్చినాక వీళ్ళు ఎంత పరిపాలన చేస్తున్నారు, నా పరిపాలన ఏం లోపం ఉంటే నేను వెనకబడిపోయినా, నేను ఫెయిల్ అయిపోయినా అని అది ఆలోచించాల. ఫస్ట్ ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం ఆపేసి ఇప్పుడు వాళ్ళు అవంతం తిడతారు. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి నాకు వీళ్ళు ఎవరన్నా తిడతారా? ఇప్పుడు ప్రభుత్వం పడిపోయినా కూడా వాళ్ళు అసలు విడిగా మన రోజక్క అయితే ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు. హోంమంత్రి గారిని, ఆ పేరేం పేరు, అనిత గారిని డాన్సులు వేస్తుంది, ఆటలు ఆడుతుంది అని చెప్పి ఎమ్మటే ఆ వీడియోలే చూపించారు. అట్లాంటి మాయకొత్తలు కూర్చొని నమ్ముతారా? మళ్ళీ జగనన్న పరిపాలన వస్తుందా? అందుకంటే జగనన్న ఇట్లాంటివి చూసుకోవాలి. అన్నకు నేను ఏం చెబుతున్నా అంటే, అన్న చేసినప్పుడు కూడా పరిపాలన కొంతవరకు జనాలలోకి వెళ్ళట్లేదు అని అంటలే. కానీ ఇట్లాంటి తప్పుడు మాటలు మాయకొత్తలు కూసే వాళ్ళని కొద్దిగా తగ్గించి ఆయన పరిపాలన మళ్ళీ ముందు రోజుల్లో రావాలనుకుంటే ఆయన పరంగా ఏం చేయాలనో అది ఆలోచించాలి. కానీ పరిపాలన చేసే వాళ్ళని చేయట్లేదంటే ప్రజలు నమ్మరు ఎవరు.